నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొరమంగళ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్లో 33 ఏళ్ల మహిళపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వేచి ఉండగా దాదాపు 20 ఏళ్ల వయసున్న 4 యువకులు వచ్చి తనతో మాటలు కలిపారని, ఆ తర్వాత స్నేహంగా మెలిగి డిన్నర్ కి ఆహ్వానించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. డిన్నర్ పూర్తయ్యాక ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఓ ప్రైవేట్ హోటల్ టెర్రస్ పైకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దని ఆమెను బెదిరించి శుక్రవారం ఉదయం 6 గంటలకు విడిచిపెట్టారని పేర్కొన్నారు. ఉదయం ఇంటికి చేరుకున్నాక జరిగిన దారుణం గురించి భర్తకు వివరించగా పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ సారా ఫాతిమా మాట్లాడుతూ, ఈ దారుణానికి వడిగట్టిన 4 నిందితులను అరెస్ట్ చేసి బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ యువకులతో ఆమె ఎందుకు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీకి చెందిన ఈ మహిళ తన భర్తతో బెంగళూరులో స్థిరపడ్డారని, ఆమె క్యాటరింగ్ సర్వీసెస్లో పనిచేస్తోందని పోలీసులు వివరించారు. నిందితులు తమ స్నేహితుడిని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ 4 ఒకరితో మరొకరికి పరిచయం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో 3 పశ్చిమ బెంగాల్కు చెందిన వారు కాగా ఒకరు ఉత్తరాఖండ్కి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా వివిధ హోటళ్లలో చెఫ్లుగా, వెయిటర్లుగా, హెల్పర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. యువకులు మద్యం తాగారా అని విలేకరులు అడగ్గా ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.